విజయలక్ష్మి ఏంటి కలలు కంటున్నావా? చూస్తా ఉండు, మార్కెట్ లో ఉన్న హీరోయిన్లందరూ మటాష్ అయిపోతారు. టాప్ లెవెల్ హీరోయిన్లందరూ తట్టబుట్ట సర్దుకుంటారు. ఏంట్రా మా దుర్బాబు గారిని తీసుకొచ్చావేంట్రా? శివ ఎక్కడ? లోపల ఉన్నాడు, వెళ్ళు. ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తావా లేక నువ్వే క్లోజ్ అయిపోతావా? సార్ 19 సంవత్సరాలుగా నడుపుతున్నాను సార్. నేను అదే అంటున్నాను రా, 19వ తారీఖు నీ తద్దినమని. ఒక వారం టైం ఇవ్వండి సార్. శివ, పెద్దమ్మ గుడి దగ్గరికి నువ్వు అర్జెంట్గా వెళ్ళాలంట. ఎందుకు? పెద్దమ్మ గుళ్ళో చెప్పుల స్టాండు, కారు పార్కింగ్ పాటలకి ఎవరొచ్చినా ఒప్పుకోనని పెదబాబు చెప్తున్నాడు. అంటే వాడి అకౌంట్ క్లోజ్ అయిపోవాలి, నా అకౌంట్ ఓపెన్ అవ్వాలి. డిపాజిట్ ఎంత ఇస్తావో చెప్పు. 3 లక్షలు. ఒకవేళ జైలుకి వెళ్ళినా వెంటనే బెయిలు. ఓకే, డీల్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏడుకొండలవాడా, అందరికీ మంచి జరిగేలా చూడు తండ్రి. అమ్మా అమ్మా, ఎవరది? నమస్కారం అమ్మా. నమస్కారం, రండి. రా రా. రామ్ ప్రసాద్ గారు ఫోన్ చేశారు. ఈ అమ్మాయి గురించేనా? అవునమ్మా, రామ్ ప్రసాద్ గారు చిలకలూరుపేట వెళ్ళారు. ఆ. ఈ అమ్మాయిని మీకు అప్పచెప్పమని నన్ను పంపించారు. రామ్మా, హారతి తీసుకోమ్మా. భగవంతుడా, ఆ మనిషికి ఆరోగ్యం బాగుండేలా చూడు స్వామి. ఈశ్వరా, ఎంత గొప్ప మనసు. మీనా, తీసుకో. మీరు కూర్చోండి. కూర్చో కూర్చో. ఈవిడే నేను చెప్పిన అమ్మాజీ గారు. 30 సినిమాలకు ఫైనాన్స్ చేశారు. అమ్మగారు ఒక్క మాట చెప్తే చాలు, ఎవరైనా సరే నీకు సినిమాలో ఛాన్స్ ఇస్తారు. నీ పేరేంటమ్మా? విజయలక్ష్మి. విజయలక్ష్మి? చాలా పాత పేరు. హీరోయిన్ కి పేరు సూట్ అవ్వదు. నీ కురులు సిల్క్ గా ఉన్నాయి, నీ మొహం నాజుగ్గా ఉంది. ఇక నుంచి నీ పేరు సిల్క్. నేను డాన్స్ క్లాస్ కి తీసుకెళ్తాను. టిఫిన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకో. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. ఇక్కడికి మీరెందుకు వచ్చారమ్మా? పిలిస్తే నేను వచ్చానుగా. నేనే స్వయంగా ఎందుకొచ్చానంటే, తను అందరిలాంటిది కాదు, నా కూతురు లాంటిది. వెళ్ళమ్మా, మాస్టర్ గారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. అయ్యయ్యో వదిలే అమ్మా. మాస్టర్ గారు, సాయంత్రం మా ధర్మసత్రానికి వచ్చి మీరు ప్రసాదం తీసుకుని వెళ్ళండి. అలాగేనమ్మా. వస్తానమ్మా. డాన్స్ బాగా నేర్చుకో. గుండె గట్టిగా వేసాడు. ఓ జర్దా పాన్ కట్టు. నమస్కారం గురు. ఏంటి గురు ఆ బారు విషయం అలాగే వదిలేసావు? బార్నే మోయించేద్దాం అనుకుంటున్నా, ఇక దాని గురించి వదిలే. గురు, హలో, నా ఏరియాకి వచ్చి నాకే ధమ్కి ఇస్తావా? ఏయ్, ఈ శివ చేశాడంటే సవాల్, ఎదర సవాల్ లేవాల్సిందే. కబడ్దార్. అన్న వేసేయమంటావా? అంటే మీరు సిద్ధమైపోయారన్నమాట. అయ్యి బాబు, అనవసరంగా ఏంటన్నా? చూడనా, అవయవాలు బాగుంటే హాస్పిటల్ తీసుకెళ్తాను. నువ్వు చచ్చిపోతావన్నా, నా మీద ఒట్టు. వీడితో పెట్టుకుంటే అయిపోయినట్టే. నన్ను వదిలేయనని పోతాను.
శివ వద్దు, నన్నే చేయొద్దు. శివ వద్దు, ఇది నా ఏరియా. ఏయ్, ఏరియా ఖాళీ చేయమంటే చేయాలి. అది నీ ఏరియానా నా ఏరియానా చూడకూడదు. శివ శివ వద్దు శివ. ఈ శివ కన్ను కొట్టాడంటే ఎదటోడు కన్ను మూసే టైం వచ్చినట్టే. శివ శివ. అమ్మా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మన సినిమాకి ఫోటో సెషన్ కోసం. కూర్చోమ్మా. కూర్చోండి. ఆ, ఏ ప్రొడక్షన్, కాఫీ తీసుకురా. ఆ, అంతా రెడీయే కదా? అంతా రెడీగానే ఉందమ్మా, కాస్ట్యూమ్ వేసుకుంటే చాలు. అంతేనా? తీసుకురమ్మని చెప్పు. కాస్ట్యూమ్ తీసుకోండి. రావే. తీసి ఈ డ్రెస్సా? ఇంకోటి చూపించు. సిల్క్. ఛీ! ఇలాంటి బట్టలు వేసుకోవాలా? ఏం చేయమంటావు చెప్పమ్మా. ఒకప్పుడు నర్తనశాల, అనార్కలి లాంటి సినిమాల్లో అయితే ఒంటి నిండా బట్టలేసుకుని నటించేవారు. కానీ ఈ రోజుల్లో వచ్చే సినిమాల్లో అయితే ఇలాంటి బట్టలు వేసుకుంటేనే హీరోయిన్లు అవుతున్నారు. నాకు కూడా ఇష్టం లేదు, వేరే మార్గం లేదు. వెళ్ళమ్మా, వేసుకుంటే బాగుంటుంది. చూస్తావేంటి? తీసుకుని వెళ్ళు. రండి. వెళ్ళమ్మా సిల్క్, వెళ్ళు. ఏంటాలే మొహమాట పడుతున్నావు? ధర్మసత్రం అన్నారు, ఇది ధర్మసత్రంలా కనిపించట్లేదే. ఏం జరుగుతుంది ఇక్కడ? లోపలికి వెళ్ళామా? పోలీసు వాళ్ళని అలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటిది? విచిత్రంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, అమ్మా! నువ్వు మనిషి జన్మలేదా? నీకు ఇలా చేయడానికి సిగ్గనిపించట్లేదా? ఎందుకు మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నావు? అమ్మా, ఏంటమ్మా ఇది? ఇదే ధర్మసత్రం. ఇది ఇది ధర్మసత్రమా? నేను నీకు రాత్రి చెప్పాను కదా, నా ధర్మసత్రం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని. ఇదే ఆ ధర్మసత్రం. ఇక నుండి ఈ ధర్మసత్రమే నువ్వు ఉండాల్సిన చోటు. ఇంకొక వారం రోజుల్లో నువ్వు క్లబ్బులో నగ్నంగా డాన్స్ చెయ్యాలి. అదే నీ ఉద్యోగం. చేయను, నేను క్లబ్ లో డాన్స్ చేయను. నేను చేయిస్తా. నేను పుట్టానే గాని మా అమ్మ ఎలా ఉంటుందో తెలీదు. మీరు చూపిస్తున్న ప్రేమకి మీరే మా అమ్మ అనుకున్నాను. కానీ మీరమ్మ కాదు. అంటే నేను బొమ్మనేంటే? ఏయ్, చూడు, నన్నే చూడు, నేను చెప్పేదే విను. ఏయ్, ఏయ్, ఆవేశంలో నేను ఆదిలక్ష్మమ్మ. మాటల్లో మాంకాళమ్మ. కరుణలో కనకదుర్గమ్మ. కళ్ళు తెరిస్తే కామాక్షమ్మ. చిటిక వేశానంటే చిన్నమావుళ్ళమ్మ. చిన్నమావుళ్ళని నలిపానంటే అంకాళమ్మ. తొడ కొట్టానంటే తలుపులమ్మ. కాలు మీద కాలు వేశానంటే కనకాలమ్మ. వరం ఇచ్చానంటే వరదమ్మ. ఈ అందరమ్మలు కలిస్తేనే అమ్మాజీ. ఏయ్, విద్యాబాలన్ మీనా. ఈ అమ్మాజీ అంటే భయం, భక్తి, గౌరవం వచ్చే వరకు దీన్ని తీసుకెళ్లి ఒక రుబ్బండి. చేస్తానని చెప్పాను.
బాబు వచ్చాడు. చూడ్డానికి గట్టిగా ఉన్నాడు. ఎవరిని ఎంచుకుంటాడో ఏమో. థ్యాంక్ యూ. అందరినీ పిలు. ఏ రండి రండి, వచ్చి నించోండి. ఆ, ఆ, ఏ వయ్యారాలు, కొంచెం నవ్వండి, పొట్టి బావకు నచ్చాలి కదా. తన రేటు 3000. డబ్బు సమస్య కాదు, బాగుండాలి. ఈ అమ్మాయి ఫీల్డ్కొచ్చి 1 సంవత్సరం అయింది. ఓహో. ఈ అమ్మాయి 1 నెలే అయింది. అయ్యయ్యా. రాగిణి, ఫ్రెష్. అది నీకెన్ని సంవత్సరాలు అనుభవం? 5 సంవత్సరాలు. నాకు నువ్వే కావాలి. థ్యాంక్ యూ. ఏ పొట్టి బావా, 6 ప్యాక్ కలిస్తే ఫ్యామిలీ ప్యాక్ అవుతుంది తెలుసా. సైడ్ ప్లీజ్, నో యూస్. నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి పెళ్ళైన 3 రోజులకే వాళ్ళ పిల్లలు లేచిపోయారు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి ట్రైనింగ్ కోసమే నీ దగ్గరకు వచ్చాను. మీరింకేమీ ఆలోచించద్దు, చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ. 30,000 ఉంటాయి. 30,000. ఇది ఓన్లీ టోకెన్ అడ్వాన్స్. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏంటిది? నువ్వు కాసేపు ఊరుకో. నా గురువుని కోసం ఏదేదో చెయ్యాలని ఆశగా ఉంది. అయ్యో, ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం. సారీ. గురువిని బ్రహ్మ, గురువిని విష్ణు, గురువిని దేవో మహేశ్వర, గురువిని సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువిని ఏ నమః. గురువిని నాకు బాగా నేర్పించాలి. కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్ యూ. స్వీట్ తినండి. ఓ థ్యాంక్స్. నువ్వు కూడా తిను. నన్ను చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది? నాకంటే ఒక జాగిరి ఎక్కువ తింటున్నట్టు అనిపిస్తుంది. నన్నే చూడండి. ప్లీజ్ కప్పుకో. ఇలా కంగారు పెట్టామంటే కన్ఫ్యూజ్ ఏదో ఒకటి చేసేస్తాను. ఇది కూడా తీసుకో. నేను మళ్ళా వస్తాను. ఇంత డబ్బు ఇచ్చేసి ప్లీజ్. జిలేబీ. థ్యాంక్ యూ. విజయ్, నువ్వెన్నాళ్ళు ఇలా భోజనం చేయకుండా పస్తులుంటావు? నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నన్ను కూడా నీలాగే సినిమా హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చి ఈ నరక కుప్పంలో పడేశారు. ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్దామని చాలా ప్రయత్నాలు చేశాను, కానీ కుదరలేదు. అప్పటి నుంచి వీళ్ళేం చెప్తే అది చేస్తూ బతుకుతున్నాను. హే, నువ్వు ఒక పిరికి దానివే. నువ్వు బతుకుతున్నట్టుగా నేను బతుకుతాననుకున్నావా?
ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. నువ్వు రాగానే నిన్ను పట్టుకున్నాడు కదా, నువ్వు రంబలా ఉన్నావని పొగిడాడు కదా, అతనే ఈ ఏరియాకి సర్కిల్ ఇన్స్పెక్టర్. నువ్వు కంప్లైంట్ ఇవ్వాలంటే అతని దగ్గరికే వెళ్ళాలి. నీకు ప్రాసిక్యూట్ అని ముద్ర వేసి నిన్ను జైల్లో పడేస్తాడు. మనలాంటి వాళ్ళు వీళ్ళకి పట్టుపడకూడదు. ఇలాంటి చోటుకొచ్చినా వీళ్ళు చెప్పినవన్నీ చేస్తూ నోరు మూసుకొని కూర్చోవాలి. ఇంతే విజయ్, ఇక మన జీవితం. ఏంటి గురు, జైలు నుంచి విడుదలైన వెంటనే గుడికొచ్చావేంటి? బెయిల్ తొందరగా రావాలని దేవుడికి మొక్కున్నాను రా, అందుకే. గురు గురు గురు, గుడి మూసేసేలా ఉన్నారు, త్వరగా రా గురు. రేయ్, దేవతని బయటే చూసేసాను రా. జియా, పూజ, నిఖిత, సోనా, అందరూ రండి. ఇంతమందిలో మీకెవరు కావాలి? సిల్క్ కావాలి. సిల్క్ కావాలా? సిల్క్. సూపర్ గా ఉందిరా. డబ్బే డబ్బు. ఏంటి యాపిల్ తీసుకుంటున్నావు? దీనికి కూడా ఆప్షన్ ఉంది. 1,000, 20,000, 80,000, 1,00,000. క్యాష్ ఇచ్చి తీసుకెళ్ళు. తీసుకో. సిల్క్ యాపిల్, సిల్క్ యాపిల్. ఏయ్, ఊరికే సొల్లు కాచుకోవద్దు, వెళ్ళా. సిల్క్ యాపిల్. సిల్క్ ఎవరికి కావాలో యాక్షన్ లో పాడుకోండి. 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు. గవర్నమెంట్ లైవ్ బ్యాండ్ బ్యాంక్ చేసిందంటమ్మా. చాలా మంచి పని జరిగింది. ఆగండి, ఆగండి, వెళ్ళదు. అంటారు. మనం అనుకున్నట్టు గవర్నమెంట్ లైవ్ బ్యాండ్ బ్యాన్ చేయించారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దేవుణ్ణి అడగాలి. ఇక్కడ మేమున్నామే. ఏంటా పక్కపక్కలు భూమి పత్తలైనట్టు? చూడండి, అమ్మాజీ వచ్చింది. ఏముంది చూడడానికి ఇక్కడ? కూర్చోసేలు. చూడు, నేను మిమ్మల్ని అందరినీ మోసం చేసి చాలా బాధ పెట్టాను. లైవ్ బ్యాండ్ బ్యాన్ అయిపోయింది. మీరు సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. అందుకే మీరు ఆశపడినట్టే హీరోయిన్ని చేద్దామనుకుంటున్నాను. రేపు ప్రొడ్యూసర్ రాజారావు గారింటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇందులో ఏమీ మోసం లేదు కదూ? నువ్వు అనుమానించడంలో తప్పేమీ లేదు. రేపు నువ్వే చూస్తావు కదా. ఈ రోజు ఓ కొత్త అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నానన్నమాట. పండగ చేసుకోరా రాజారావు. చూడమ్మా, ఈ రోజు నుంచి
నీ జాతకమే మారిపోతుంది. అమ్మా ప్రొడ్యూసర్ సార్ జ్యూస్లు పంపించారు, తీసుకోండమ్మా. సిల్క్ తీసుకో. ఏంటమ్మా? ఏంటో తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. తల తిరుగుతున్నట్టు అనిపిస్తోందా? లేలే. లేవా? రావే. వెళ్ళా. వావ్ అమ్మాజీ, బాగుంటుంది, తీసుకెళ్ళు. ఆ బంగారం పంపించకమ్మా, దాన్ని పంపించకమ్మా. ఈ బంగారం ఏం కాదు పద. అయ్యో, వదలు. అమ్మా, వద్దమ్మా, దాని జీవితం పాడు చేయొద్దమ్మా. నీకు దండం పెడతాను. అమ్మా, వద్దమ్మా, నీ కాళ్ళు మొక్కుతానమ్మా. అమ్మా, అమ్మా, వద్దమ్మా, నీ కాళ్ళు మొక్కుతానమ్మా. వద్దమ్మా, వదిలేమని చెప్పు. సిల్క్ చాలా హాట్ గా ఉంది. వస్తా. మనిషివేనా నువ్వు? నీకు మానవత్వం అన్నదే లేదా? నేనే నీ కూతుర్నైతే నువ్వు ఇలాగే చేస్తావా? కొత్త కదే నీకు, అందుకే ఇలా రెచ్చిపోతున్నావు. త్వరగా రెడీ అవ్వు, హాస్పిటల్ కి పంపిస్తాను. అంతా అదే సర్దుకుంటుంది. వెళ్దాం రావే. నేను సినిమా హీరోయిన్ అవుతానని నేనెప్పుడు అనుకోలేదు. నాకు అలాంటి ఆశ కూడా లేదు. అయినా ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకున్నానంటే వీళ్ళిద్దరి కోసం. ఈ దారిలో నాకు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వెనక్కి రాను, ఎదుర్కొంటాను. నాకు నా చెల్లెళ్ళ భవిష్యత్తు ముఖ్యం. నీ మీదొట్టు, నేనేమైపోయినా పర్వాలేదు, నా చెల్లెళ్ళ కోసం ఇక్కడే ఉండాలి. శివ, ఆ, కడుపులో దేవెత్తినట్టుందిరా. మీకు కొంచెం కూడా తెలియలేదు. ఎలక్షన్లకు ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళు ఏది ఇస్తే తిని తాగేస్తే కడుపు చెడిపోకుండా ఇంకేమవుతుంది? 2 రోజులు డాక్టర్ గారు ఇచ్చిన మందులు కరెక్ట్గా వేసుకోండి, అంతా అదే సర్దుకుంటుంది. ఆ? నేను ఊరికే తాగానేంట్రా, వాళ్ళు పోయించారు, నేను తాగాను. ఎలక్షన్ లేని మామూలే. శివ, వెళ్దాం రారా. 10 నిమిషాలు మీరు వెళ్తూ ఉండండి. ఇక్కడ చిన్న పని ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను. రే, నాకు బాత్రూమ్ వచ్చేలాగుందిరా. నన్ను ఇంట్లో వదిలేసిన తర్వాత నీ పని చూసుకోరా. ఆ పక్కనే బాత్రూమ్లు ఉన్నాయి, మీకు అంత అర్జెంట్ అయితే వెళ్ళి కూర్చోండి. రే, తమాషే బాగరా, నాకంత టైం లేదు, నేను ఇక్కడే కూర్చుంటాను. నీతో వచ్చాను చూడు. లే, కర్మ కర్మ, పదండి. ఎంత ఇస్తావు? అంతా అమ్మాజీకి ఇచ్చేసాం, ఇంక నీకు ఇచ్చేదే ఉంది. ఇప్పుడు ఎంత ఇస్తావు? అమ్మాజీ అంటే మీరేనా? అవును. శివ, నన్ను సిఐ నరసింహ గారు పంపించారు. పదండి. ఏం లేదు, నేను ఈ ఊళ్ళో ఒక ధర్మసత్రాన్ని నడుపుతున్నాను. మ్మ్. దానికి పోలీసులో పొలిటికల్ సపోర్ట్ ఎలాగో ఉంది. ఆహా.
దాంతోపాటు మీ సహాయం కూడా ఉంటే బాగుంటుంది. ఆ, దానికి మీకు నెలకి 30,000 ఇస్తాను. ఆ, చూడండి, మీరు చేసే మంచి పనికి నాకు డబ్బులు అక్కర్లేదు. ఆ, మీ ధర్మసత్రంలో ఏమేమి దాన ధర్మాలు చేస్తారో తెలుసుకోవచ్చా? నా ధర్మసత్రానికి వచ్చిన వారికి దేహదానం చేస్తాను. ఆ? దేహదానమా? అవును బాబు, దేహదానమే. ఓ, దేహదానం. ఎవరైనా అక్కడికొచ్చి ఏదైనా గొడవలు చేస్తే నేను నీ పేరు చెప్తాను. ఒకవేళ వినకపోతే నీకు ఫోన్ చెయ్యొచ్చా? చేయండి మేడం. ఒకరు మంచి పని చేస్తానంటే ఈ శివ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. వస్తాను మేడం. ఆ, ఆ, ఒక్క నిమిషం. ప్రసాదం తీసుకోండి. థ్యాంక్స్ అండి. తీసుకో. అవును గురు, ఏంటి? దేహదానం అంటే ఏంటి? ప్రేమదానం. ఆ, అన్నదానం తెలుసా? తెలుసు రక్తదానం తెలుసా? తెలుసు, విద్యాదానం? అది తెలుసు. అదే విధంగా చనిపోయిన తర్వాత మన దేహాన్ని దానం చేస్తారు. దాన్ని తీసుకెళ్లి కళ్ళు లేనోళ్ళకి, కిడ్నీ లేనోళ్ళకి దానం చేస్తారు. అంతేకాకుండా మెడికల్ ప్రాక్టీస్కి స్టూడెంట్స్ కూడా పంపిస్తారు. ఈ విధంగా గనక మనం దేహాన్ని దానం చేస్తే అవయవాలు కోల్పోయి నానా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? మనం పుట్టాక ఏం పొడిచాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం పోయాక ఎంతమందికి ఉపయోగపడ్డాం అనేదే ముఖ్యం. అవును గురు. వర్షం వచ్చేలా ఉంది కదా. గురు, అయ్యో ముసలావిడ. అయ్యో, అయ్యయ్యో. బామ్మా, బామ్మా, మేడం కొంచెం గొడుగు ఇవ్వండి. గొడుగు పట్టరా. బామ్మా, ఆటో ఆటో రా. బామ్మా, జాగ్రత్త, మెల్లగా. ఏ, నువ్వు ఆ కవర్ తీసుకురా, మెల్లగా, జాగ్రత్త. కూర్చో బామ్మ. ఇటురా, తీసుకోండి బామ్మ. ఇదిగో, ఇవి ఉంచండి బామ్మ. పర్లేదు పర్లేదు బామ్మ. చాలా మంచి వాళ్ళ ఉన్నాడే. ఓపెన్ గంగం స్టైల్. అయిపోయాడు ఈ రోజు. పగలే చేత్తో ఆయుధం పట్టుకుని మరి ఎవడో నేను తేలిపోలే. పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాను. ఆడు రైట్. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. ఏంట్రా అది? చాకు. చాకు ఎందుకు పట్టుకెళ్తున్నా? మరేం లేదండి, గన్న కొనడానికి డబ్బులు లేక చాకు కొనుక్కున్నా. ఓ పని చేయండి, గన్నాకి ఇచ్చేయండి చాకు. ఏమైందండి? చాకుతో ఎవరిని పొడవాలనరా? అది పెళ్లిళ్ళ బ్రోకర్ ఒకడు ఉన్నాడండి, వాడిని కసి తీరు పొడిచేద్దామని. ఎక్కడ బండి? ఎందుకండి? పెళ్లి చేయడానికి. మీరు పెళ్లి కూతుర్ని చూపిస్తారా? అందుకే జనాలందరూ మిమ్మల్ని మామని పిలుస్తున్నారు. భలే మామ. అరే, ఎక్కించండి. శివ రా. ఏంటి సార్, ఎప్పుడు ఇంటికో గెస్ట్ హౌస్కు రమ్మనేవారు, ఈరోజు ఏంటి గెస్ట్ హౌస్కి రమ్మన్నారు? స్పెషలా? రోజు ఇంటి భోజనం తిని బోర్ కొట్టిందయ్యా, అందుకే ఈరోజు స్పెషల్ రసగుల్లా. శివ, నువ్వు కూడా తింటావా? సిల్క్ అని సెక్సీ ఫిగర్. మీ ముందు బాగో సార్. సార్, నేను వెళ్తున్నాను. నెక్స్ట్ టైం 2 రోజుల ముందే చెప్తాను, డేట్ ఫిక్స్ చేసుకో. ఓకేనా? అలాగే. చూడు, ఈ మధ్య మన దగ్గర బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు సరిగా కట్టడం లేదు. ఈ డాక్యుమెంట్స్ చూపించి పార్టీని పేమెంట్ అడుగు. వాళ్ళు ఇవ్వకపోతే బండి సీజ్ చేసి పారేయ్. ఎవరు బాస్ మీరు? నీ అబ్బని, బండి డబ్బులు ఎవరా? అది తీసుకున్నారేంటి బాస్? ఇది ఇంట్రెస్ట్ గుంచుకుంటా, బండి డబ్బులు తీరా. నువ్వేంటి? ఈ బండే నీది కానప్పుడు ఈ స్టెప్ని ఎందుకురా నీకు? ఈ రౌడీతోనే అడ్జస్ట్ అయిపో. కార్ చెడిపోయింది, ఎవరన్నా వర్కౌట్ అవుతే బాగుండు. ఇదేదో నాటు సరుకులా గుమగుమలాడుతుందే. ఎంత అందంగా ఉందిరా బాబు. కట్టుకున్న దాన్ని విడాకులు ఇచ్చేసి దీన్ని చేసుకుంటే చాలా జన్మ ధన్యం అయిపోతుంది.
అబ్బా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఒక్క సంవత్సరం దీన్ని ఎందుకు చూపించలేదురా దేవుడా. యావండి ఇదొకటి, ఆ వచ్చే వ్యాన్ కింద పెట్టి సావచ్చు కదే. నాకంత అదృష్టం ఎక్కడది? ఏమంటున్నారు? చూసుకొని రమ్మంటున్నాను. ఇది గంగిరెద్దు, అది గజ్జల గౌరం, చాలా తేడా ఉంది. వచ్చేసావా? చూసుకొని రావచ్చు కదా, కూర్చో. ఏదో కొంపలు అంటుకున్నట్టు వచ్చేస్తుంది, మళ్ళీ ఎప్పుడు గెలుస్తుందేమో. అనవసరంగా ఎక్కువ చేశాను. రావాలి విజయనగర్. విజయనగర్ సార్ మాదాపూర్ వస్తారా? మణికొండ తీసుకెళ్తాను, వస్తా. రావాల్సిన వాళ్ళు రావట్లేదు. విజయనగర్. విజయనగర్ వచ్చేస్తున్నా. విజయనగర్ వెళ్ళాలి. రండి రండి. ఎక్కేసిందిరా బాబు. విజయనగర్కి ఎంత ఛార్జ్ చేస్తారు? చచ్చా, నేను డబ్బులు తీసుకోనండి. మరి విజయనగర్కి వెళ్లే వాళ్ళందరికీ మీరు ఫ్రీ సర్వీస్ చేస్తారా? చూడండి, నేను విజయనగర్ వైపు వెళ్తున్నాను. ఎవరైనా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటే డ్రాప్ చేద్దామని అనుకున్నాను. ఏదో నా సైడ్ నుంచి ఒక చిన్న సమాజ సేవ. చూశానులేండి, ఆ రోజు ముసలావణ్ణి మీరు వర్షంలో కాపాడింది నేను చూశాను. అది సరే, మీ పేరేంటి? రాజా. ఏం పని చేస్తుంటారు? చూడండి, మా ముత్తాతల కాలం నుంచి మేము చాలా శ్రీమంతులం. మా అమ్మ నాన్నకి నేను ఏ పని చేయడం వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒక సమాజ సేవ చేస్తుండ్రా అంటారు. అందుకే నాకు తోచినంత వరకు ఏదో ఒక సమాజ సేవ చేస్తూనే ఉంటాను. చూస్తేనే అర్థం అవుతుందిలేండి. లాక్కున్న బండిలో 5 డొనేషన్ పేపర్లు ఉన్నాయి. బాగానే వర్కౌట్ అయింది. మనిషి అయి పుట్టాక ఏదో ఒకటి దానం చేయాలండి. మన ఎదుగుదలకి తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్నే దానం చేస్తారు. మనం మనిషి అయి పుట్టి చనిపోయే లోపల ఈ భూమి మీద ఏమేమి దాన ధర్మాలు చేస్తామో తెలియదు. అట్లీస్ట్ మనం పోయిన తర్వాత మన కళ్ళు వేరే వాళ్ళకి దానం చేస్తే కొందరి జీవితాలైనా వెలుగు నింపినట్టుంటుందని నాకు, మా అమ్మకి, మా నాన్నకి, మా ఫ్రెండ్స్కి అందరికీ అప్లికేషన్స్ తీసుకొచ్చాను. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. మన దేశంలో సుమారు 30 లక్షల మంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఐ డొనేషన్లో పార్టిసిపేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను కూడా కళ్ళు దానం చేస్తాను. ఆ పేపర్స్ ఇవ్వండి. మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి. మీ మొబైల్ నంబర్? 9611 9611 458 458 11. మీరు ఒక సైన్ చేయండి ఇక్కడ, అక్కడ. థ్యాంక్ యూ. ఇప్పుడు జన్మ సార్థకమైంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏదైనా సహాయం అవసరం అయితే మీకు ఫోన్ చేయొచ్చా? డెఫినెట్గా. తీసుకోండి. హే రాగిణి, రేపు నేను మా ఊరు వెళ్తున్నాను. వచ్చే కలుస్తాను. రండి రండి రండి. అలాగే అమ్మా. ఇండస్ట్రీకి ఇంకో 2 హీరోయిన్లు దొరికేసినట్టే. చూసావా గిరిజమ్మ, నీ పెద్ద కూతురు ఎలా వచ్చిందో? ముందు వీళ్ళిద్దరిలాగే ఉండేది కదా, ఇప్పుడు చూడు, సిల్క్ చీర కట్టుకుని, మ్యాచింగ్ నగలేసుకుని, కాళ్ళ గజ్జెలు కట్టుకుని, ఫారెన్ నుంచి వచ్చిన అమ్మాయిలాగా దగలాడిపోతుంది. గిరిజమ్మ, నీ 2 కూతుళ్ళని కూడా ఈ స్థాయికి తీసుకొచ్చి ఊరంతా ఆశ్చర్యపోయేలా చేస్తా. రండమ్మా, తొందరగా వెళ్ళిపోదాం. ఆగు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నోరు ముయ్యవే. హైదరాబాద్ వెళ్ళాక
ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నావు గాని నీ తల్లి ఎలా ఉంది, నీ చెల్లెలు ఎలా ఉన్నారని ఒక్కసారైనా ఆలోచించావా? ఇటు పక్క తిరిగి చూసావా? హ! నువ్వు మాత్రం పెద్ద హీరోయిన్ అయిపోయి కారులో ఊరేగుతూ ఉండు. అందుకే నా కూతుర్లు కూడా నీకన్నా పెద్ద హీరోయిన్లు చేద్దామని హైదరాబాద్ పంపిస్తున్నా. నేను చెప్పింది కొంచెం వింటావా? నువ్వు అనుకున్నంత సులువు కాదు హీరోయిన్ అవ్వడం. నీకు కావాల్సింది డబ్బే కదా, తీసుకో తీసుకో. ఇదంతా మీకే. ఈ డబ్బుతో వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు చేసి అందరూ సంతోషంగా ఉండండి. హే, నువ్వేంటే మాకు భిక్ష పెట్టి మమ్మల్ని సంతోష పెట్టేది? నా కూతుర్ని నీకన్నా పెద్ద హీరోయిన్లు చేస్తాను, తను చేయిస్తాడు. మీరంతా అనుకుంటున్నట్టు వీడు అమ్మాయిల్ని తీసుకెళ్లి హీరోయిన్లు చెయ్యట్లేదు, నాలా వేసల్ని చేస్తున్నాడు, వ్యభిచారం చేయిస్తున్నాడు. వ్యభిచార కొంపలు కమ్ముతున్నాడు. నన్ను క్షమించు తల్లి. తప్పు చేశాను. అది మనసులో పెట్టుకుని చెల్లెళ్ళ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదమ్మా. అయ్యో, నేనెంత పాపం చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు తల్లి. ముందు మన ఇంట్లోకి వెళ్దామమ్మా, అందరూ చూస్తున్నారు. రా బాబు, నేను ధర్మసత్రం నడుపుతున్నానని చెప్పాను కదా, అదే ఈ ధర్మసత్రం. ఎలా ఉంది శివబాబు? ఓహో, ధర్మసత్రం అంటే ఇదన్నమాట. దేహదానం అంటే ఏంటో అనుకున్నా. ఓ, బాలే దేహదానం. బాగుంది. తమరేదో మంచి పని చేసేస్తున్నారని ఆ రోజు నేను డబ్బులు వద్దన్నాను, కానీ ఈ రోజు అడుగుతున్నాను. 50,000 ఫిక్స్. 50,000 నెలకి. ఇస్తాను శివబాబు, ఇస్తాను. వెళ్ళు, ఎలాంటి సుందరాంగులు ఉన్నారో చూద్దాం. ఏ దివ్య, ఆశ, ఉషా, మాలాశ్రీ, దివ్యాశ్రీ, సిల్కు అందరూ రండ్రే. సిల్క్ దాని బిలు. ఏ సిల్కు అమ్మా, సిల్క్ ని వేరే పార్టీ వచ్చి తీసుకెళ్లారమ్మా. శివబాబు, సిల్క్ లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నీకెవరు కావాలంటే వాళ్ళని తీసుకుపో. ఎవరది? ఓ, రాగిణి సూపర్ కంపెనీ ఇస్తుంది. వెళ్ళు వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్ళు. ఏ అక్క, నీ కంటికి నేను కనిపించట్లేదా? ఏయ్, పని చూసుకో. ఏయ్, వెళ్ళండి, వెళ్ళి గిరాకులు చూసుకోండి. హాయ్ రాజా. హాయ్. గోడ దిగేస్తాడు. బంపర్ ఆఫర్. ఏంటిది? బ్యాగ్ రెండే క్యాష్ ఉందనుకుంటే ఫుల్గా కండోమ్స్ ఉన్నాయేంటి? ఆ బ్యాగ్ లో ఒక్కటి కూడా ముట్టుకోవద్దు. కావాలంటే డబ్బులు తీసుకో. ఆ బ్యాగ్ ఇవ్వు. ఇవ్వరా? టేక్ ఇట్. ఈ డబ్బుకి అవి చాలా వస్తాయి. రాజా, చీపుగా వచ్చే వస్తువులే ఉన్నాయి అబ్బాయి బ్యాగ్ లో. ఏంటి ఆడు 10,000 ఇస్తే చాలా వస్తాయి అన్నాడు. అది 10,000 ఇస్తే ఇలాంటి ఫోటోలు చాలా చాలా ప్రింట్ చేయించుకోవచ్చు కదా. సరే, ఆ ఫోటో ఎవరిది? ఇది మా అమ్మది. అవునా? ఏదో మాట్లాడాలి, త్వరగా రా అన్నావు. ఓ, అదా. నయనా నయనా నా నయనా వచ్చేసావా నాయన? అయ్యో, సిగ్గుపడుతుంటేనే నాకు సిగ్గేసేస్తుంది. ఈ పాలు మరేవే గురువే. అయ్యో, మరీ సిగ్గుపడిపోతుంది బంగారం. అయితే ఓకే, దీర్ఘకాల శృంగార సుమంగళీ భవా. ఓం నమ 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 నమన. తిరిగి ఒక్క నిమిషం. ఆను
డైరెక్ట్ గా వెళ్ళిపోయింది. మన కార్యక్రమానికి ముందు దేవతకు దండం పెట్టుకుందాం. ఎవరిది? ఏ ఆవిడ నాకు శృంగార విద్యలు నేర్పిన నా గురువుడి. ఛీ, సిగ్గనిపించట్లేదా? ఎందుక? ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎందుకు వెళ్ళకూడదు? హలో, డ్రైవింగ్ నేర్చుకోవడానికి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళటం లేదా? అలాగే ఏ విద్య నేర్చుకోవాలన్నా ఒక గురువు ఉండాలి. ఈవిడ నాకు శృంగార విద్యలు నేర్పించిన గురువునినైనా. మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకునేదాన్నే కాదు. అయ్యో, ఇంత చిన్న విషయానికి ఎందుకు అలా కోపడిపోతున్నావే? వదలండి, వదలండి. ముందు రావే. పట్టుకుంటే అసలు ఒప్పుకోను. ముందు రావే. అయ్యో అయ్యో అమ్మా. మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడవలసింది నేను. అయ్యో, నా గురువుడికి 1,00,000 రూపాయలు చదివించుకున్నాను, అయినా ఈ రేంజ్లో నాకేమీ నేర్పించలేదే. అయ్యో నా గురువుడి. అంటే మీరు కల్తీ అవ్వలేదా? అంటే నేను కల్తీగాని అనుకున్నావా? మామా, దీన్నెక్కడో చూసినట్టుంది కదరా? ఏదో పెద్ద కేసు అని డౌట్ రా అబ్బాయి. మరి ఇంకెందుకు లేటు, పికప్ చేసుకో. అంతే అంటావా? అయితే రారా. వెళ్దాం పదా. ఎవర్రా మీరు? ఏయ్, డబ్బులు ఇస్తాను రావే. వదలరా నిన్ను. ఏయ్, మా మీదకే చెప్పు లేపుతావే నిన్ను. చూడ్డానికి వాలీబాల్ ఆడుకునే కుర్రాళ్ళ ఉన్నావు, వెళ్ళి వాలీబాల్ ఆడుకోమ్మా. మేము ఆడేది క్రికెట్. అన్నా, చూడ్డానికి నేను వాలీబాల్ ఆడేవాళ్ళనే కనిపిస్తాను, కానీ వాలీబాల్ కన్నా ఫుట్బాల్ ఇంకా బాగా ఆడతాను. బాల్తో కాదురా, బాడీలతో ఆడుకుంటాను. దాన్నిటి పంపించి నువ్వు వెళ్ళి పని చూసుకో, లేదంటే కట్ చేసి పారేస్తాను. శివకి వేటాడడమే తెలుసు, వెనకడుగేయడం తెలీదు. రాజా, మ్యాచ్కి నేను రెడీ. క్రికెట్లో ఇది బౌలింగ్ రా. అవుట్.
ఆ ధోని కొడితే సిక్సర్, ఈ శివ కొడితే మోటార్. వాలీబాల్ రా. ఇది ఫుట్బాల్లో గోల్ రా. వద్దు వద్దు. శివుడి 2 కళ్ళే చూడాలనుకో, 3వ కన్ను చూడాలనుకోకో. 3వ కన్ను చూడాలనుకుంటే నీ 2 కళ్ళు మూసుకుపోతాయి. అర్థమైందనుకుంటా. చల్రే. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు వాళ్ళంతా? తెలీదు. వాళ్ళు నాతో చాలా నీచంగా ప్రవర్తించారు. అటు చూడండి. అలాంటి పిచ్చి వాళ్ళని కూడా నేను ఎంతో గౌరవిస్తాను. కానీ రౌడీగాళ్ళని చూస్తే మాత్రం నేను సహించలేను. సరే వెళ్దాం పదా. మీరా చానాళ్ళకి వచ్చారు. రండి 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 రండి. కూర్చోండి. బాగున్నారా? టీ తాగుతారా? కాఫీ చెప్పు. కాఫీ తీసుకురామని చెప్పు. తొందరగా తీసుకురావే, స్ట్రాంగ్ కాఫీ. శ్రీరాంపురం ఏరియా వదిలేసి ఎవ్వరికి చెప్పకుండా ఇక్కడికొచ్చి నీ పని నువ్వు చేసుకుంటున్నావా? ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ పరశురామ్ గారు 6 నెలల వరకు ఇక్కడ కనిపిస్తే ఊరుకోనని చాలా సీరియస్ గా చెప్పేశారు. నువ్వు ఏ ఏరియాకని వెళ్ళి బిజినెస్ చేసుకో, కానీ నువ్వు చచ్చేంత వరకు నాకు మామూలు ఇస్తూనే ఉండాలి. అమ్మా అంటే నువ్వు బతికుండకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, వచ్చే నెల నుంచి ఇస్తాను. కాఫీ ఏందక్క కొడుకు అన్నావు, ఇప్పుడు మేకై కూర్చున్నాడు. ఎన్నాళ్ళు అందరికీ నా అందమే తెలుసు, నా అసలు రూపం తెలీదు. నా సుఖాన్ని కడ్డొచ్చేవాడెవడైనా సరే వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను. శివకి ఫోన్ చెయ్యి. అలాగే అక్క. హలో శివ బావా. పిలవగానే వచ్చేసాడు. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? నీకు శ్రీరాంపురం రాము తెలుసా? వాడు పెద్ద రౌడీ. నీకు పరిచయమేనా? వాణ్ణి నువ్వు లేపేయి, నీకు 5 లక్షలిస్తాను. అయ్యే ఖర్చంతా నేనే చూసుకుంటాను. ఎందుకు అని అడగను, డీల్ నాకు ఓకే. ఇప్పుడైనా నవ్వు,
నువ్వు సంతోషంగా ఉంటే చాలా, నేను సంతోషంగా ఉండక్కర్లేదా? ఎవరున్నారు లోపల? నేను సిల్క్ ఉందా? అదే సిల్క్ రూమ్. పో. ఎవరు? సిల్కా? అవును. తలుపుది. అమ్మాజీ, పోలీసులు రైడ్కి వస్తున్నారు. అందరూ లైట్లు ఆపేయండి. అందరూ రండి. లాగండి. అన్నయ్య నన్ను కొంచెం ఎక్కించవా? నేను నీకు అన్నీ అంటే ప్లీజ్ సార్. రా రా, ఎక్కు ఎక్కు. ప్లీజ్ ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి రా. ప్లీజ్. నువ్వేంటి ఇంత నాజుగ్గా ఉన్నావు? నీ పేరేంటి? సిల్క్. సిల్కా? తొందరగా. అయ్యో అయ్యో, కాలు వదలండి. సిల్క్ సిల్క్ సిల్క్. బా, మిస్ అయిపోయింది. ఛా. నాకు ఐస్ క్రీమ్ అంటే పంచ ప్రాణాలు. చాలా బాగుంది కదా ఐస్ క్రీమ్. సూపర్. గురు తీసుకో గురు, పండుగ చేసుకో గురు. గురు ఏదైనా టైం చూసి వస్తున్నావు కదరా. తీసుకో. గురు అప్పుడప్పుడు కలుస్తాను. వెళ్ళు వెళ్ళు. అతన్ని ఎక్కడ చూసినట్టుంది. ఆడా నా ఫ్రెండ్. తను ఏదో పండుగ చేసుకోవాలి. పండగ ఈరోజు నా పుట్టినరోజు. అందుకే ఐస్ క్రీమ్ కూడా ఇప్పించాను. ఓ, అయితే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏంట గిఫ్ట్? గిఫ్ట్ ఏంటో మనకెలా తెలుసు? ఓపెన్ చేసి చూడాలి కదా. ఏముంది అందులో? వాడిచ్చిన గిఫ్ట్ ఈ ప్రపంచం మొత్తానికి పనికొచ్చే గిఫ్ట్. పద వెళ్దాం. ఏమండి, ఎదురుగా లారీ వస్తుంది. వీడేంటి తిన్నగా వచ్చేస్తున్నాడు చావడానికా? ఏమండి, బ్రేక్ వేయండి. నువ్వేం భయపడుకో. అయ్యో, ఏంటండి ఇది? వీడు నా కారు అడ్డంగా వచ్చాడు. నా బండి డ్రైవింగ్ ఎవరు నేర్పించారా నీకు? నీకు వయసుతో పాటు సరుకు కూడా పెరిగినట్టుందిరా. నా సరుకు సంగతి నీకు ఎందుకు గానీ డిప్పు వేసుకుంటూ వస్తుంటే దానికి అర్థం ఏంటో తెలుసా నీకు? అది తెలిసిలేవా? డిప్పేస్తే సైడ్ కి వెళ్ళి దారివ్వు అని అర్థం. మరి ఎందుకు దారి ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు అంటున్నావా? నేను దారివ్వనురా. నేను దారివ్వనంతే. నేను ఇవ్వను అని వైపర్స్ చెప్తున్నాను కదా. చూడరా రే, ఇప్పుడు కూడా నా వైపర్స్ దారివ్వను అని చెప్తున్నాయి కదా. చూసుకోబే. ఎవరో పుణ్యాత్ములు మనలాంటి ప్రేమికుల కోసం ఇలాంటి పార్కులు కట్టించారు. ఐస్ క్రీమ్ తింటావా? వద్దండి, ఆల్రెడీ కోల్డ్ గా ఉంది. ఒక పంచే, ఐస్ క్రీమ్ తో పాటు కాఫీ కూడా తాగే లెవెల్ అయిపోతుంది. వీడు శివ కదా, పార్క్ వచ్చాడంటే అది అమ్మాయితో. ఈ అమ్మాయిని కూడా ఎక్కడో చూసినట్టుందే. ఇలా రా. నేనా?
నిన్నే. నువ్వు కూడా దొరికిపోయినట్టున్నా. ఈ రోజు నా పని అయిపోయింది. ఏం చేయాలి? నేనెవరో తెలిసిపోతుంది. సార్ వదిలేండి సార్. అవును, నాకు డౌట్. మనల్ని ఎందుకు పిలిచారు? పార్కులో లవర్స్ దగ్గర డబ్బులు దొబ్బేయడానికి. మనిద్దరం లవర్స్ కాదు కదా. ఆ విషయం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. పద, మళ్ళీ వస్తాడేమో. పద. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఐ లవ్ యూ చెప్పేద్దాం అనుకున్నాను. విజి, ఏం ఆలోచిస్తున్నావు? రాజా నన్ను లవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? నేనేంటనేది నాకు బాగా తెలుసు. నేను కల్లో కూడా అది ఊహించట్లేదు. నేను పూజకు పనికిరాని పువ్వుని నిజాన్ని దాచిపెట్టి మోసం చేయదలుచుకోలేదు. నేను తను ఒక ఫ్రెండ్లా చూస్తున్నాను. నా గురించి నిజం తెలిస్తే తను దూరం అయిపోతాడేమో అనిపిస్తుంది. వెళ్ళొచ్చు కదా, నీ గురించి అంతా చెప్పేయచ్చు కదా. ఎన్నోసార్లు చెప్దామని తన దగ్గరికి వెళ్ళాను, కానీ కుదరట్లేదు. ధైర్యం చేసి చెప్పేవే. ఆ దేవుడి మీద భారం వేసి చెప్పేస్తాను. ఏదో మాట్లాడాలని ఫోన్ చేసావు. అది రా, ఈ రోడ్లో వెళ్దాం. వద్దు, ఇటు వెళ్దాం. పర్లేదు, ఇటే వెళ్దాం. రా, నేను చెప్తాను రా. ఇది షార్ట్ కట్. మంచి టైం దొరికింది. తన ముందు నేను శ్రీరామచంద్రుడిలా నటించడానికి ఇదే మంచి ఛాన్స్. హలో. నీచమైన పని. ఏ ఉద్యోగం దొరకపోతే కూలని అలా చేసుకొని బతకచ్చుగా. ఉళ్ళమ్ముకొని మరీ బతుకుతున్నారు. అసహ్యం కాదు. వీళ్ళకి హెచ్ఐవి వచ్చి ఆ జబ్బుని వేరే వాళ్ళకి అంటించి వాళ్ళని చంపి వీళ్ళు చూస్తున్నారు. ఇన్నైనా చెప్పు, నాకు ఈ సెక్స్ వర్కర్లను చూస్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. నువ్వేదో మాట్లాడాలన్నా? ఏం లేదు. సరే, వెళ్దాం, పద. నేను ఈరోజు నా గురించి మొత్తం చెప్పేద్దాం అనుకున్నాను. ఇతన్ని చూస్తుంటే అసలు ఈ వృత్తినే అసహించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ విషయం చెప్తే ఓ మంచి స్నేహితుడిని పోగొట్టుకుంటాను. ఆటో, సికింద్రాబాద్ వస్తావా? లేదు మేడం, రాను. అదిగో గురు నీ లవరు. ఎక్కడ్రా? ఆటో. అన్ని ఐటమ్స్ తీసుకొని మీరు కిందకి దిగండి రా. అలాగే గురు. వాడు దొరికితే వేసేయండి. ఓకే గురు. లేదంటే నాకు ఫోన్ చేయండి. అలాగే గురు. ఆటో, ఆటో. సికింద్రాబాద్ వస్తావా? ఎక్కడ మేడం? విజయ్, ఒక్క నిమిషం. రాజా. హే రాజా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను బాగున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా పెద్దమ్మ గారిని చూడ్డానికి ఊరు వెళ్తున్నాను. ఏ ఊరికి వెళ్తున్నావు? వైజాగ్. పద, నేను వస్తాను. వద్దు, నన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేయండి చాలు. సరే పద. నువ్వు వెళ్ళిపోవయ్యా. వస్తాను. విజయ్, ఐ లవ్ యూ. విజయ్, ఐ లవ్ యూ. చెప్పు. శివ ఎక్కడున్నావు? ఎందుకురా? ఒక మెసేజ్ వచ్చింది. ఆ రాముగాడు హోటల్లో పేకట ఆడుతున్నాడంట. పక్కా మెసేజా? పక్కా. రేయ్, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ దొరికితే అక్కడ వేసేయండి. సరే గురు.
4 ఫ్లోర్లు ఎత్తుకేసాం, ఎక్కడో లేడు. 4 ఫ్లోర్లలో లేడంటే ఈ ఫ్లోర్లోనే ఉండుంటాడు. మీరు అటు వెళ్ళండి, మీరిటే. రై 5 లక్షల రూపాయలు తగిన ఒప్పుకోదు. అయ్యో బట్టలు వేసుకుంటాను కదా, తలుపు తీసా. వచ్చే ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. ఏయ్ ఎక్కో. కూర్చో. ఎవరు నువ్వు? నువ్వెవరు? ముందు నువ్వు చెప్పే. మా ఊరు గుంటూరు పక్కన చిన్న విలేజ్. ఒక బజ్జీ ఇవ్వు. ఇది ఇక్కడ ఉండదగింది కాదు. బోండాలు ఎలాగమ్మా? 10 రూపాయలకి 5. ఒకటి 2 రూపాయలు. ఒక 5 రూపాయలకి ఇవ్వండి. 5 రూపాయలకంటే ఇయ్యమ్మా. భలే ఉన్నాయి బోండాలు. ఎవరు నీ కూతురా? అది ఎవరైతే నీకెందుకయ్యా, వచ్చిన పని చూసుకుని పోతా ఉండు. ఈ మందు కొట్టు దగ్గర వయసు వచ్చిన పిల్లతో వ్యాపారం చేస్తున్నావు, నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? దీన్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని నేను నా కూతుళ్ళు మన్ను తిని బతకాలా? ఇలా బజ్జీలు బోండాలు అమ్ముకుని ఎన్నాళ్ళు ఇలా జీవిస్తావు? ఈ పిల్లకి పెళ్ళి ఎలా చేస్తావు? ఓ పని చేయి, ఈ అమ్మాయిని నాతో పాటు హైదరాబాద్ పంపించు. కొద్ది రోజుల్లోనే పెద్ద సినిమా హీరోయిన్ చేసేస్తాను. హీరోయినా? హీరోయినే. లక్షలకి లక్షలు సంపాదించుకోవచ్చు. రమ్యకృష్ణ, రంభా, సిమ్రాన్లు ఉన్నారే, వాళ్ళలాగా పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు. నీకెందుకు, నేను చేస్తాను కదా. ఇదిగో 1,00,000 రూపాయలు ఉన్నాయి, అందాక ఉంచుకో. బొట్టలో పడ్డట్టే. ఇదేదో బాగుంది. ఇది నిజంగా హీరోయిన్ అయితే చేతి నిండా డబ్బు వస్తుంది. దీని పేడ చిరగడవుద్ది. సినిమా హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చి సిల్క్ అని పేరు పెట్టి బార్ డాన్సర్ని చేసి చివరికి ప్రాస్టిట్యూట్ని చేశారు. సిల్క్ అంటే నువ్వా? నన్ను నువ్వు చూసావా? పేరు మాత్రమే విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. నా గురించి చెప్పాను కదా, మరి నీ సంగతి ఏంటి? నా పేరు శివరాజ్. నేను డిగ్రీ పూర్తి చేశాను. మాదొక పూర్ ఫ్యామిలీ. వీటిది అయిపోయాక శంకర్ గడ్ పని చూద్దాం. ఏమమ్మా, ఎక్కడ మమ్మీ ఆయన? అది లోపల ఉన్నాడయ్యా, అదిగో వస్తున్నాడు. నమస్తే. డబ్బు ఏదయ్యా? ఇచ్చేద్దాంలేనా, నేను ఎక్కడ పోతాను చెప్పు. 3 నుంచి ఇదే మాట చెప్తున్నాడు కదరా. నేను చాలాసార్లు ఇంటికి వచ్చాను, నువ్వు ఉంటే కదా. అవును, నీ ఆటో ఎదురా? ఆ ఫైనాన్స్ వాడు ఉన్నాడు కదా నాగరాజు, వాడు నిన్ననే తీసుకెళ్లిపోయాడన్నా. నా మందు మీద ఓటేసి చెబుతున్నాను, 5 రోజుల్లో నీ డబ్బు పువ్వులో పెట్టి ఇచ్చేస్తాను, నమ్ము. 5 రోజుల్లో గనక నువ్వు నా అప్పు తీర్చలేదనుకో, ఆ నాగరాజుగాడు నీ ఆటో తీసుకెళ్ళినట్టే. నేను నీ పిల్లాన్ని ఎత్తుకుపోతా. చాలా ఓటు చేస్తున్నాడు. నీ దగ్గర అప్పు తీసుకుంది మా నాన్న, ఆయన తీసుకెళ్ళి ఏమైనా చేసుకో. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడావంటే మాటలతో చెప్పను, మూసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే, నీ అమ్మ గురించి నీకెందుకు గాని,
నువ్వు కూర్చొని బట్టలు ఉతుకోరా. మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే మీ అమ్మ దగ్గర తాగిన పాలు కక్కిస్తాన్రా. ఈ దేవ అంటే సముద్రం లాంటోడు. నా నుంచి వచ్చే అలలకి అల్లాడిపోతావు. ఏయ్, శివ అంటేనే సముద్రం రా. నువ్వు సముద్రం లాంటోడివి, నీకు హిస్టరీ లేదు. కానీ నాలోనే సునామీ ఉంది. ఆ సునామీ బయటకొస్తే ఒక్కడు కూడా బతికిన హిస్టరీ లేదు. 5 రోజుల తర్వాత వస్తాను. అప్పుడు ఈ అలో నీ సునామో తేలిపోతుందిరా. పదండ్రా. శివాది వదిలి నా చేయనే. నువ్వు చేసిన ఏదో పనుల వల్ల అమ్మ మాటలు పడాల్సి వస్తుంది. వాడొచ్చి అమ్మ కాళ్ళ మీద పడాలి, లేదంటే వాడి తల తెగి కాట్లో పడాలి. రాసివా కూర్చో. ఏంటి శివ అలా ఉన్నావు? ఫైనాన్సర్ దేవాని ఫినిష్ చేయాలి. ఏ మా అమ్మనే అవమానించాడు రా వాడు. అంత మాట అన్నాడా వాడు? నువ్వు రెడీ అంటే మేము రెడీరా. ముందు వాడి తప్పు తెలుసుకోవడానికి వాడికి కొంచెం టైం ఇద్దాం, లేదంటే ఆ దేవుడితో పెట్టుకో, క్షమించేస్తాడు. ఈ దేవతో పెట్టుకోకో. దేవుడు వచ్చాడు చూడు. ఓ, ఏంటి టైం అవ్వకుండా వచ్చావు? రేయ్, క్షమించి వదిలేస్తాను. రా, వచ్చి నా పాదాల మీద పడు. ఏయ్, మా అమ్మ పాదాలు పట్టుకుంటే బతికిపోయేవాడివి. ఈరోజు యముడు పాదాల దగ్గరికి వెళ్తావు. రేయ్, ఎవడనుకున్నావురా? ఏయ్, వద్దు శివ, వద్దు. సునామీ దెబ్బకు భయపడిపోయా? వద్దు శివ. శివుణ్ణి చూసావా? ఇప్పుడు శివ తాండవం చూడు. ఈ జన్మ ధన్యం అయిపోతుంది. వద్దు శివ. ఈ శివ కన్ను కొడితే నువ్వు కన్ను మూసిపోవాల్సిందే. వద్దు శివ. జైలు నుంచి తిరిగి వచ్చాక మంచోళ్ళ బతుకుదాం అనుకున్నాను. పోలీసు వాళ్ళు వదలలేదు, జనం వదలలేదు. అంతెందుకు, డబ్బు కోసం మా నాన్న కూడా వదలలేదు. అది అలాగే కంటిన్యూ అయిపోతూ వస్తుంది. హలో అక్క, అమ్మ చనిపోయింది. ఏంటి? త్వరగా రా అక్క. ఎందుకు ఏడుస్తున్నావు? మా చిన్నమ్మ చనిపోయిందట. మీరెన్నోసార్లు నాకు చాలా హెల్ప్ చేశారు. దయచేసి ఈ ఒక్కసారి మా ఊరు తీసుకెళ్ళండి. సరే పద. అక్క, చూడు, నేను నిన్ను గుళ్ళో చూసినప్పుడే నీ మీద మనసు పడ్డాను. నువ్వు ఇలాంటి అమ్మాయివని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళ కోసం ఇదంతా చేశావని నాకు అర్థమైంది. ఇక్కడితో ఇవన్నీ ఆపేసాయి. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను ఎలాంటిదన్నో తెలిసి కూడా లవ్ చేస్తున్నాను. నీ ఇష్టం. కానీ ఆ అమ్మాజీ. అమ్మాజీయా? నేను చూసుకుంటాను, నువ్వు బండెక్కు. సరే అక్క. బాగున్నారా? తిన్నగా విషయానికి వచ్చేస్తాను. నేను తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని చేసుకుంటావా? లేకపోతే నిన్ను అనుకున్నావా? ఏయ్,
వద్దు శివా, రావణుడికి 10 తలలే, ఈ శూర్పణఖకి 16 తలలు. అందులో ఒక్క తలకి కూడా నువ్వు ఆలోచించే అవకాశం ఇవ్వద్దు. దాన్ని వదిలేసి నీ కింద చేతులు కట్టుకుని పడుండడానికి నేను నీ అసిస్టెంట్ని కాదు, నీ అబ్బనే. వేడికి కొడితే ఓడదెబ్బ, మనసు పెట్టి కొడితే మరణ దెబ్బ, కోపం వచ్చి కొడితే కొసరు దెబ్బ, కళ్ళు మూసి కొడితే కడదెబ్బ, చీటికేసి కొడితే చీరుత దెబ్బ, అగ్గి నలిపి కొడితే అసలు దెబ్బ, తొడ చరిచి కొడితే తొలి దెబ్బ, కాలు మీద కాలేసి కొడితే కాటి దెబ్బ, చిరాకెత్తి కొడితే చివరి దెబ్బ, ఈ అన్ని దెబ్బలు కలిపితే శివ దెబ్బ. పద విజయ్. రేయ్, నువ్వు మళ్ళీ నా గడప తొక్కేలా చేస్తాను. ఏయ్, నేను మళ్ళీ రాను. నేను మళ్ళీ వచ్చిపోతే నువ్వు చచ్చిపోతావే. అక్క చూడే, శివ సిల్కుని తీసుకెళ్ళిపోతున్నాడు. పాము పడగ విప్పి బుస కొడుతోంది. కాలేసి తొక్కి పాడేస్తాను. బుస కొట్టడం నీకు తెలిస్తే బుట్టలో వేయడం నాకు తెలుసు. ఏంట్రా శివ ఇది? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటానన్నావు. ఇప్పుడు తిన్నగా పెళ్లి చేసుకునే తీసుకొచ్చేసావా? అమ్మా, పరిస్థితులు అలా ఉన్నాయి, అందుకే. ఓహో, వీళ్ళింట్లో ఒప్పుకోలేదా? పర్వాలేదులే, నా కోడలు మహాలక్ష్మిలా ఉంది. ఇక్కడే నిలబడండి, నేను లోపలికెళ్ళి హారతి తీసుకొస్తాను. ఓ, ఏంటి శివబాబు, పెళ్లి ఖర్చులు లేకుండానే అమ్మా నాన్నలకి కోడల్ని తీసుకొచ్చేసావు. లక్ష్మమ్మకి మహాలక్ష్మి లాంటి కోడలు దొరికింది. తప్పమని నా కోడలికి దిష్టి తగులుతుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, ఇదిలో దిష్టి, నా దిష్టి, ఈ ఏంట్రా శివ, గారి దిష్టి. నీకు ఇంకెవరూ దొరకలేదంటరా పెళ్లి చేసుకోవడానికి? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటుందో ఇది. నేనే 2-3 సార్లు వెళ్ళొచ్చాను దీని దగ్గరికి. ఒరే, నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? అమ్మా, పద అది కాదే, లోపలికి. ఆడు ఆడితే మనోడని వాళ్ళు చెప్తున్నాను. పెళ్లి చేసుకుని వస్తే ఏమిట్రా పద. శివ? ముందు వాడు పదరా. చెప్పేది నిజమేనా? అమ్మా, ఎవరో ఈ అమ్మాయిని మోసం చేశారమ్మా. ఇక మీదట అలా జరగదమ్మా. అయ్యో భగవంతుడా, ఇలా చూడరా, మనిషి మీద మచ్చ పడితే అది కాటికి పోయేదాకా ఆ మచ్చ పోదురా. అమ్మా, మనమెంత కావాలని కప్పిపుచ్చినా ఆ మచ్చ మచ్చలాగే మిగిలిపోతుందిరా. నీ తల్లిగా చెప్తున్నాను, ఇది కూడా అంతే. తన మెళ్ళో కట్టిన తాళి తీసి పారేసి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించేయి. అమ్మా, నేను తన మెళ్ళో తాళి కట్టింది కలిసి బతకడానికి, విడిపోవడానికి కాదమ్మా. ఇదే నీ నిర్ణయం అట్రా? అమ్మా, ఇదే నీ నిర్ణయం అయితే ఈ క్షణమే నిన్ను పుట్టించిన మీ అమ్మ నాన్న చనిపోయారనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోరా. అమ్మా, అమ్మా, రా విజయ్, వెళ్దాం రా. ఏడోకురా. అగో టీవీలో వస్తున్న కార్టూన్ చూడు. డొనాల్డ్ డక్. ఈ కూరగాయల బ్యాగ్ చూస్తావేట్రా? టీవీలో వస్తున్న డొనాల్డ్ డక్ చూడు. ఏమండి, ఎవరు పిలుస్తున్నారు? వాళ్ళకి కూరగాయల బ్యాగ్ కావాలట. ఇచ్చేయండి. ఇస్తాను. ఇంద్రా, ఇది తీసుకొని తినరా. ఏడోకుండా నీకు ఏది కావాలో తీసుకోరా. తీసుకొని బాగా తిను. వాడెందుకు ఏడుస్తున్నాడు? అయ్యో, వాడేదో అడిగాడు, ఇచ్చాను, తింటున్నాడు. ఉండు, కట్ చేసివ్వండి. ఓ, ముక్క చేసి ఇవ్వాలా? తినరా. ఇదిగో ఇందా. తిను. తినరా. తిను. తిను.
ఏడకుండా తినరా రే అయ్యో ఏంటండి పచ్చిమిరపకాయ పెడుతున్నారు? అయ్యో నువ్వే కదే ముక్కలు చేసి పెట్టమన్నావు అందుకే పెడుతున్నాను. పచ్చిమిరపకాయ పెడతారా? అయ్యో కర్మ, మిమ్మల్ని చేసుకున్నందుకు ఇంకేమేమి అనుభవించాలో ఏమో. నీలాంటి దాన్ని కట్టుకోవడం నా కర్మ. ఇంకా ఏవేవి అనుభవించాలో నేను హ్యాపీగా కార్టూన్ చూసుకుంటాను, అన్ని మర్చిపోవచ్చు. విజయ్ ఏంటండి? తిరుగు. ఎందుకు? తిరుగు చెప్తాను. విజయ్, నువ్వు నా భార్య విజయ్. నేనెంతో పుణ్యం చేసుకుని ఉండుంటాను, మీకు భార్యనయ్యాను. మరెందుకు ఏడుస్తున్నావు? ఈ పాపపు దేహంతో ఎంతమంది ఆడుకున్నారో నాకే తెలీదు, కానీ పవిత్రమైన ఈ మనసుని మీకు అర్పిస్తున్నాను. అక్కా అక్కా, ఎవరు? నేనక్క, కిరాణా షాప్ నుంచి వస్తున్నాను. ఎవరండి? శివన్న షాప్లో సరుకులు ఆర్డర్ ఇచ్చాడు, తీసుకొచ్చాను. సరే ఇచ్చేయండి. చాలా బరువుగానే అక్క, నేనే తీసుకొచ్చి లోపల పెడతాను. రండి, అక్కడ పెట్టేయండి. సరే అక్క. పోలీసులు ఎందుకు వచ్చారు? ఏమై ఉంటుంది? సార్, సార్, ఏమైంది సార్? అమ్మాజీని వదిలిపెట్టి పతివ్రతలా బతుకుతున్నానని చెప్పి ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టావా? సార్ లేదు సార్, నేను ఇదివరకట్లా సెక్స్ వర్కర్ని కాదు. నాకు తనకి పెళ్ళైపోయింది. శివ ఎక్కడ? తను ఆటో తీసుకెళ్లారు. అతను సరుకులు తీసుకొచ్చాడు. రే, వంటింట్లో ఏదో సౌండ్ వస్తుంది చూడరా. సార్ ఇక్కడ ఎవడో ఉన్నాడు సార్. వాడిని తీసుకొనిరా. ఏం చేస్తున్నారా లోపల? ఏం లేదు సార్. రేయ్, ఏయ్, ఏంట్రా చేతిలో చూపించు. రేయ్, లోపల ఏం చేస్తున్నారు చెప్పరా. ఎంత అంటే 1000 రూపాయలు అంది. లోపల రెడీ అవుతున్నా సార్. నమ్మద్దు సార్, ఇతని మాటలు నమ్మద్దు. ఇందులో ఏదో మోసం ఉంది. ఇదంతా అమ్మాజీ పని. ఈ కథలన్నీ స్టేషన్ లో చెప్తూ గానీ వెళ్దాం పదవే. విచారం చేస్తావే. ఏంటి అమ్మాజీని ఎదిరించి నువ్వు సపరేట్ గా బిజినెస్ పెట్టి ఈ ఊర్లో బతుకుతాం అనుకున్నావే? ఏంటి అబద్ధం? నేను చూసిందంతా అబద్ధమా? అమ్మాజీ చెప్పినట్టు పడి ఉంటే ఇంతకన్నా బాగా బతికేదానివి కదే. నా ప్రాణం పోయినా ఇక నేను ఆ పాడు పని చేయను సార్. ఏంటి ఎందుకు చేయవే? ఏంటి శివ అలా వచ్చేస్తున్నావు? మీ అత్తారిల్లు అనుకుంటున్నావా? సార్, నా భార్య విజయ్ ఇక్కడికి తీసుకొచ్చారంట. తను ఏం చేసింది సార్? ఆ పేరుగల వాళ్ళని ఎవరిని ఇక్కడికి తీసుకురాలేదే. సరే ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో, సార్ని అడిగొస్తా. అమ్మాజీ ఇంటికి వెళ్తానని ఒప్పుకునేంత వరకు నిన్ను ఈ స్టేషన్ లోనే కుమ్మి పడేస్తా. ఆ నరక కూపానికి వెళ్ళి చచ్చే కంటే ఈ జైల్లోనే చేస్తాను. సార్ నేను తీసుకెళ్ళటం కోసం శివ వచ్చాడు సార్. ఇది అమ్మాజీ ఇంటికి వెళ్తానని ఒప్పుకునేంత వరకు కొడుతూనే ఉండు. సరే సార్.
నమస్తే సార్. ఏంటి విషయం? నా భార్యని స్టేషన్కి తీసుకొచ్చారు కదా సార్. ఎవరది? విజయ సార్. విజయనా? అదే సార్, సిల్క్. వేరే యువతి దొరకలేదట్రా నీకు? సార్ తన నా భార్య సార్. సెక్స్ వర్కర్తో లవ్వుకి మంచి చెడు మతం కులం ఇవేవి ఉండవు సార్. తను సెక్స్ వర్కర్ కాదు సార్, నా లవర్, నా భార్య సార్. నీ లవ్వు నీ ఇష్టం. తన్ని ఎవరు తీసుకెళ్లారో? సెక్స్ వర్కర్ కదా, తను అన్ని స్టేషన్లకి తిప్పుతూ ఉంటారు. ఏదో స్టేషన్లో దొరుకుతుందిలే. వెళ్ళు, వెళ్ళి వెతుక్కో. వెళ్ళరా, వెళ్ళు. శివ ఒక్క నిమిషం. నీ సిల్క్ లోపలే ఉంది. ఏసీబీ గారు రౌండ్స్కి వస్తున్నారు. ఆయన చాలా మంచారు. ఆయనతో నీ కష్టం చెప్పుకో, హెల్ప్ చేస్తారు. నమస్తే సార్. సార్ నువ్వు శివ కదూ? అవును సార్. రౌడీజం వదిలేసి ఆటో నడుపుకుంటున్నావని విన్నాను. ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు కూడా ఆటోనే నడుపుతున్నాను సార్. నా భార్యని సిఐ సార్ తీసుకొచ్చి లేదని చెప్తున్నారు సార్. సార్ ఏంటి నరసింహ, వీళ్ళ ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట? సార్ తను వాళ్ళ ఆవిడే కాదు సార్, సెక్స్ వర్కర్. సార్ నేను తనకి లైఫ్ ఇచ్చాను సార్. మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి సార్. ఆమెను తీసుకురండి. విజయ్, రాజా, విజయ్. సార్ నువ్వు అసలు మనిషివేనా? ఆడపిల్లని పుట్టి అలా కొట్టారంటయ్యా. ఆవిడ గాని కేసు పెట్టిందంటే నీ బతుకేముందో తెలుసా? సారీ సార్. ఏమిటయ్యా నాన్సెన్స్? సారీ అంట. ఈ రోజుల్లో ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో కన్నా తల్లిదండ్రులకే తెలుస్తుందయ్యా. అడిగినంత కట్నం ఇచ్చుకోవాలి, పెళ్లి గ్రాండ్గా చేయాలి, అల్లుడు అడిగినప్పుడు అలా ఇస్తూనే ఉండాలి. ఎన్నిచ్చినా కూడా సరిగ్గా చూసుకుంటాడన్న గ్యారెంటీ లేదు. ఈ కుర్రాడు చూడవయ్యా, సెక్స్ వర్కర్కి లైఫ్ ఇచ్చాడు. ఇలాంటి వాడిని మెచ్చుకోవాలయ్యా. యు ఆర్ రియల్లీ గ్రేట్. నువ్వింకా వీళ్ళ విషయంలో జోక్యం చేసుకోకు. ఇతను ఏమన్నా మిమ్మల్ని టార్చర్ పెడితే తిన్నగా వచ్చి నాతో చెప్పు. సరే సార్. ఏమా సార్, కార్లో నాకు సన్మానం చేసిన శాలువా ఉంది, అది తీసుకొచ్చి అమ్మాయి కప్పు. అలాగే సార్. వెళ్తాం సార్. ఓకే వెళ్ళండి. సార్ మీరు రాజాతో పెట్టుకుని బతికిపోయారు. శివ ఇంకా బతికే ఉన్నాడు. లోపలున్న శివ బయటకు వచ్చాడనుకో, నీ బాడీలో ఎన్నో నరాలున్నాయి. అందులో ముఖ్యమైన నరాన్ని కట్ చేస్తే నువ్వు నరసింహ కాదు, నరం చచ్చిన వాడివవుతావు. గెలకొద్దావు. చూడు, వాడు తల్లి కోసం రౌడీ అయ్యాడు. ఇప్పుడు వాడి పెళ్ళం కోసం క్రిమినల్గా మారుస్తారా? నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఛ! అయ్యో మా నాన్నకి ఎలా ఉందో మన ఏంటో. పెళ్ళైన దగ్గర నుంచి మీ నాన్న డాన్స్ ఆడుతూనే ఉన్నాడు. ఒక్కరోజు కూడా స్టడీగా నిలబడలేదు. నువ్వు వేడగా పోతే పోతాడు. అబ్బా ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? ఏంటమ్మా? ఉండండి, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి. ఒకరి తర్వాత ఒకరు. ముందు మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళు, మీ నాన్న కదా, నువ్వు వెళ్ళు. ఓహో, హాయ్. మీ పేరు? సిస్టర్. అందరూ మిమ్మల్ని సిస్టర్ సిస్టర్ అని పిలుస్తున్నారు. నేను సిస్టర్ ఇన్ లా అని పిలవచ్చా? పని చూసుకుంటారా? అర్థమైంది, నేను కూర్చుంటాను. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని చూడొచ్చా? మా ఆయన్ని తీసుకొస్తాను. నేను వస్తాను.
ఏటో అందరూ ఎస్కేప్ అయిపోతున్నారు. ఏదైనా పేషెంట్ వచ్చినా బాగుండు. ఏమండి మీ నాన్న పోయాడా? కార్పొరేషన్ బండి తీసుకురండి. అయ్యో మా నాన్నకేమీ కాలేదు. పోలేదా? మీరు వెళ్ళి చూసిరండి. అక్కడేం వేషాలు వేయద్దు, వెళ్ళిరండి. ఓకే ఓకే, నువ్వు ఇక్కడే ఉండు. రోజులు దగ్గర పడ్డాయి కదా, ఎందుకని మంచిది డబ్బులకు ఫోన్ అబ్బా వెళ్ళండి. మావా వీడెవడు? మావా ఇక్కడున్నావా? మావా మావా నీకు ఇంకా తొంటరి వేషాలు పోలేదు. ఎంత సైలెంట్గా ఉంటావు చూడు. ఏంటి మావా క్రికెటర్కి మాస్క్ పెట్టినట్టు నీకు పెట్టారంటే ఏంటిది? పెట్టేస్తాను. అయ్యో ఏంటి మావా కుక్కలు కట్టినట్టు గొలుసులేసి కట్టేశారు. అయ్యో చేతికి బెలూన్ పెట్టారేంటి? ఉన్నావా పోయావా? ఊపిరాడుతుంది. ఏంటి మావా ఇక్కడ టీవీ పెట్టారు? ఓ హాస్పిటల్లో టీవీలు కూడా పెడతారా? నాకు డౌట్, టీవీ కాళ్ళ దగ్గరైనా పెట్టాలి లేదా గోడ మీదైనా పెట్టాలి, కానీ ఇక్కడ టీవీ పెడితే ఎలా చూస్తావు మావా? మావా మావా ఎలా చూస్తావు? ఇలా తిరిగి చూస్తావా లేదా ఇలా స్టైల్గా టర్న్ అయి తిరిగి చూస్తావా? అయ్యో అది కాదు మామా, ఎలా చూస్తావంటే ఇలా కాళ్ళు కిందకి దించి ఇలా స్టైల్గా ఇటు తిరిగి చూస్తావా? జాకీ చాన్ లాగా ఇలా పడుకొని చూస్తావా? చేతులు ఇలా పెట్టుకొని చూస్తావా లేదా కాలు మీద కాలేసుకొని చూస్తావా? ఎలా చూస్తావు మామా? పడుకో. అయ్యో ఇదేంటి మామా? అయ్యో కేబుల్ కనెక్షన్ లేదు. ఇది కుయ్యో అని చెవిలో సౌండ్ చేయకుండా సైలెంట్ అయిపోయేలా చేస్తానుండు. ఓకే, నేను నిన్ను కాపాడుకుంటాను. నీది ఆఫ్ చేయాలా? వస్తాను. నీది కూడా ఆఫ్ చేయాలా? ఇది బంద్ చేసి వస్తాను. బంద్ చేస్తారు. హ్యాపీగా పడుకో. ఇదేంటి మామా పడుకోమంటే భరతనాట్యం చేస్తున్నావు? ఇదిగో కాలు పెట్టాను, ఇదిగో చేయి పెట్టాను, ఇప్పుడు పడుకో. వీడు ఆల్రెడీ పడుకున్నాడు. వస్తాను. కాలు దగ్గర పెట్టుకుని సంతోషంగా పడుకోండి. ముగ్గురు పడుకోండి. కాలు కింద పెట్టి జీవితంలో ఒక మంచి పని చేశాను. ముగ్గురు హ్యాపీగా పడుకుంటున్నారు. టీవీ కనెక్షన్ లేదని ఆఫ్ చేసి పెట్టాను. మీరు వెళ్ళి చూసుకోండి. నువ్వు రావే. ఓపెన్ గంగం స్టైల్. 3 వికెట్ల అవుట. మర్చిపోకుండా డాక్టర్ గారు చెప్పిన మందులన్నీ వేసుకోవాలి, సరేనా? ఏయ్ రాగిణి, ఎలా ఉన్నావు? విజి రాగిణి, ఎందుకు ఏడుస్తున్నావు? విజి నాకు ఎయిడ్స్ వచ్చిందంట. అయ్యో దేవుడా, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు. సొసైటీ నన్ను అసహించుకుంటుంది. నాకు బతకాలని లేదు. చచ్చిపోయి ఏం సాధిస్తావే? చూడు, ప్రపంచంలో ఎంతో మందికి ఎయిడ్స్ ఉంది. వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారా? రాకూడని జబ్బు వచ్చింది. దానికి నువ్వేం చేయగలవు? ఆ దేవుడి మీద భారం వేసి ధైర్యంగా జీవించు. నీలాంటి వాళ్ళకి గవర్నమెంట్, స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తాయి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నిన్ను ముట్టుకోవడం వల్ల గాని, నీ బట్టలు ఇంకొకరు వేసుకోవడం వల్ల గాని, నీతో కలిసి భోంచేయడం వల్ల గాని వేరొకరికి హెచ్ఐవి సోకదు. కానీ నీకు యూజ్ చేసిన సిరంజిని వేరొకరికి యూజ్ చేస్తే దానివల్ల వస్తుంది గాని వేరే దాని వల్ల రాదు. మిమ్మల్ని సమాజం అసహించుకుంటే మా దగ్గరికి రండి, మేము మిమ్మల్ని చూసుకుంటాం. వచ్చేవే, నాకెవరూ లేరని అనుకున్నాను. మీరున్నారు. సమయం వచ్చినప్పుడు నేనే వస్తాను. జియా ఖాన్, రీటా, శోభ అందరినీ ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పు. అమ్మాజీ వాళ్ళందరినీ పంపించేసింది. ఎక్కడున్నారో? ఇప్పుడు 16-17 ఏళ్ల అమ్మాయిల్ని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ నరక కూపంలోకి లాగుతుంది. ఆ పాప కూపంలోంచి మీరే వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. ఏమండి, ఆ పిల్లలు ఎలాగైనా చెప్పను, చేసి చూపిస్తాను. ఏంటి డల్గా ఉన్నావు? ఎవడో ఒకడు వస్తాడు, ఉండు. ఏంటి పోలీస్ బావలు వచ్చారు? రండి సార్, దయచేయండి. మీరు మా ధర్మసత్రంలోకి కాలు పెట్టగానే మా సత్రం పావనం అయిపోయింది. నీలాంటి పాపాత్రులని లోపలేసి
వీళ్ళ జీవితాన్ని పావనం చేయడానికి వచ్చాను. ఈ పాపి పాపపు పనులు చేస్తుందని ఇన్నాళ్ళు మీకు తెలీదా? తెలియక కాదు, కంప్లైంట్ ఇచ్చే ధైర్యవంతుడు లేక. నా మీదే కంప్లైంట్ ఇచ్చిన ఆ ధైర్యవంతుడెవడో? శివ. ఓ, ఇది నీ పని అన్నమాట. ఏ ఇన్స్పెక్టర్ సార్, దీని గ్యాంగ్ ని లోపలేయండి. ఎస్ సార్. ఏయ్, ఏయ్, దీని లాక్కేయండి. సార్. అక్క అమ్మాజీ నేను జైలు నుంచి తిరిగొచ్చే లోపే నిన్ను భూమి మీద లేకుండా చేస్తా. ఏయ్, ఇలాంటాడు భూమి మీద ఉంటేనే ఇలాంటి అమ్మాయిల జీవితాలు బాగుపడతాయి. వీడు భూమి మీదే ఉంటాడు, నువ్వెళ్ళి జైల్లో ఉండు. లాకెళ్ళండి. అక్కాయ్ అక్కాయ్ అక్కాయ్. అయ్యో శివ సార్, నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోగా ఈ అమ్మాయిలందరికీ రక్షణ కల్పించి వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటికి సేఫ్గా చేరుస్తాను. సరే సార్. దేవుడు నేను చల్లగా చూస్తాడు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రండయ్యా. ఈ రోజు మనల్ని అందరినీ రక్షించింది ఈయనే. థ్యాంక్ యూ. రా 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 రా. నువ్వెక్కడున్నా నేను వస్తాను. అమ్మాజీ, ధర్మసత్రంలో ఉన్నంతసేపు నన్ను మర్చిపోయావు. జైలుకు వచ్చాక జ్ఞాపకం వచ్చానా? ఇక్కడున్న ఖైదీలకేమైనా నీ ధర్మసత్రం రుచి చూపిస్తున్నావా? రుచి చూపించి ఆ కట్టలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. నువ్వేంట్రా అంటే రౌడీలకే రౌడీవి. నీ పేరు చెప్తే చాలు ఉనికిపోతారు. కానీ ఇక్కడ నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఒక చిన్న ఆకు రౌడీ నీ ముందే మీసం మెలేసుకుని తలెత్తుకుని తిరుగుతున్నాడు. కాని నువ్వేమో వాడి ముందు చాతగాని వాడిలా చేతులు కట్టుకుని తిరుగుతున్నావు. వాడికి నాకు ఎటువంటి విరోధం లేదు. నా మీదకు వాణ్ణి ఎవరు పంపించారో కూడా నాకు తెలియదు. నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే వాణ్ణి కూడా అదే హాస్పిటల్కి పంపించాలనుకున్నాను. కానీ ఏం చేయను, నాకేమో ఫైనాన్స్ ప్రాబ్లం. ఫైనాన్స్ నేనిస్తాను. కానీ అది హాస్పిటల్ ఖర్చులకి కాదు, హత్య చెయ్యడానికి. వాణ్ణి నేను హత్య చేయాలా? వాణ్ణికేం చేశాడు? మొదట నా నుండి సిల్క్ని దూరం చేశాడు. తర్వాత నా సామ్రాజ్యమే నాకు లేకుండా చేశాడు. తిరిగి నా సామ్రాజ్యం నాకు కావాలి. అంతేనా? ఇక దాని గురించి నువ్వేం ఆలోచించకమ్మాజీ. నువ్వు జైల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూర్చో. ఇక వాడి జీవితం నా చేతిలో ఎలా తెల్లాడుతుందో చూడమ్మాజీ. సార్, రాజేంద్ర నగర్ వచ్చింది, దిగండి. రాజేంద్ర నగర్ వచ్చిందా? రాజేంద్ర నగర్ వద్దు కానీ ఒక పని చెయ్యి, మియాపూర్ పద. సార్, ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ మియాపూర్ అంటారేంటి సార్? రే, మీటర్ మీద డబ్బులు ఇస్తాను, మియాపూర్ పోనీ. ఈ ఆటో వాడు మీకు ముస్టోళ్ళ కనిపిస్తున్నాడు సార్. ఒకసారి ఆటో వెనక చూడండి. 24 గంటలు గర్భిణీ స్త్రీలకు ఫ్రీ అని రాస్తుంది. ఎవరు నాలా చేయట్లేదు, ఆఖరికి గవర్నమెంట్ వాళ్ళు కూడా. అందుకోసమేనేమో ఇలాంటి సేవలు చేయమని ఆ దేవుడు నాలాంటి ఆటో వాడిని పుట్టించాడు. మీటర్ ఎంత అయిందో అంత ఇస్తే చాలు. హలో, ఏమండి, నాకు నొప్పులు వస్తున్నాయి. పక్కింటి అక్కని తీసుకుని హాస్పిటల్కి వచ్చాను. ఎక్కడ? వాణి విలాస్ హాస్పిటల్. సరే, ఇప్పుడే వస్తున్నాను. సార్, మా ఆవిడ గర్భిణి, నొప్పులు వస్తున్నాయంట. నేను వెళ్ళాలి, మీరు దిగిపోతారా సార్? గురు, ఆటోవాడికి అర్జెంటుగా పర్సనల్ పని ఉందంట. తను మియాపూర్ రానంటున్నాడు. నువ్వే రాజేంద్ర నగర్ గేట్ దగ్గరికి వచ్చే.
ఓకే గురు. సరే గురు, మమ్మల్ని కొంచెం ఆ గేట్ దగ్గర వదిలే. సెటిల్మెంట్లో సీతారాముడు, రౌడీజంలో రౌడీ రాముడు, టోటల్ శ్రీరాంపురానికి శ్రీరాముడు. నేను అవన్నీ వదిలేశాను సార్. ఓ నేను వదల్లేదు. నాకు ఈరోజు ఒక బిడ్డ పుట్టపోతుంది, నన్ను వదిలేయండి సార్. ఒక జీవం భూమి మీదికి వస్తూ ఉన్నప్పుడు మరొక జీవం అదే భూమి మీద రాలిపోవాలి. అందుకే నిన్ను రప్పించుకున్నా. వచ్చేయ్ 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 వచ్చేరా. ఇక భూమి మీద నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఏయ్! దేవుడు నా జీవితంలో సుఖాన్ని దుఃఖాన్ని ఒకేసారి ఇచ్చాడు. ఈరోజు మీ నాన్న చనిపోయిన రోజు
నీ పుట్టినరోజు. ఉన్న డబ్బుతో ఈ సంవత్సరం లాక్కొచ్చాను. మీరు అనుకున్నట్టే నేను ఏ తప్పు చేయకుండా మన బిడ్డని పెంచుతున్నాను. అయ్యో చిన్ని, చిన్ని, ఏమైందమ్మా? చిన్ని, ఈ స్కానింగ్ రిపోర్ట్ చూస్తుంటే నీ బిడ్డకి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఉన్నట్టు కన్ఫర్మ్ అవుతోంది. ఇది ఆపరేషన్ వల్ల క్యూర్ అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? 25,000 రూపాయలు అవుతుందమ్మా. మీరు డబ్బు అరేంజ్ చేసుకుంటే నేను ఆపరేషన్ ఏర్పాటు చేస్తాను. 25,000 ఎక్కడి నుంచి తేవాలి? సరే సరే డాక్టర్. అత్తయ్య, ఏంటి పాపం పొట్టను పెట్టి మళ్ళీ పాపం ఎందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చావు? నా కొడుకుని పొట్టను పెట్టుకున్నది చాలదా? మీ అబ్బాయిని నేను పొట్టను పెట్టుకోలేదమ్మా. మీ అబ్బాయికి పుట్టిన బిడ్డమ్మా ఇది. నన్ను మీరేమన్నా పర్వాలేదు. ఈ పసిదాని మొహం చూడండి. దీనికి జబ్బు వచ్చిందని డాక్టర్ గారు చెప్పారు. ఆపరేషన్ కి 25,000 కావాలట. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదమ్మా. నా కొడుకే లేనప్పుడు దీని మొహం నేను చూసేదేమిటే? అయినా కూడా ఇది నా కొడుకే పుట్టిందన్న గ్యారంటీ ఏంటి? ముందుకి నుంచి వెళ్ళిపో. మా ఇంటి పరువు మర్యాద మంట కలపొద్దు. పోవే ఇక్కడి నుంచి. అక్క బాగున్నావా అక్క? రాక కూర్చో. రత్న అక్క పాపం తీసుకొచ్చింది, రావే. వస్తున్నానే. అమ్మో అక్క బాగున్నావా? బావేడి కనిపించట్లేదు. మీ బావ చనిపోయి 1 సంవత్సరం అయిందమ్మా. మరి పాప? బావ చనిపోయిన రోజు పుట్టిందమ్మా. అందులో ఏమీ లేవమ్మా. నా బిడ్డకు ఆపరేషన్ చేయించాలమ్మా. నాకు 25,000 కావాలి. అమ్మ పేరు మీద 2 ఎకరాలు కొన్నాను కదా, అది పెట్టి నాకు డబ్బు ఇప్పించండి. ఇక్కడ ఎకరాలేం లేవు. నాకు 25,000 ఇప్పించండి. నా కూతుర్ని బతికించుకుంటాను. అయినంత తొందరలోనే నాకు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. మాకే తిండాగలేదు. డబ్బు అంట డబ్బు. మా మొగుళ్ళు వచ్చేలోపే ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. వాళ్ళు వచ్చారంటే నేను చూసుకుంటూ ఇక్కడే కూర్చుంటారు. తీసుకో. ఎక్కడి నుంచి తీసుకొచ్చిన డబ్బులు వెళ్ళమని చెప్పు. భగవంతుడా, నేనే పాపం చేశానని ఈ భూమి మీద నాకు ఇలాంటి జన్మనిచ్చావు. అమ్మా, తెలుసులేవే నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతావని. నీ దగ్గర నాకు రావాల్సిన డబ్బు చాలా ఉంది కదమ్మా. అవును, నా పరిస్థితి బాగోలేదు. అందులో నాకు 25,000 ఇచ్చారంటే నీ మొగుడు ఎలాగో చచ్చాడు. ఇక నువ్వు ఒంటరిదానివైపోయావు. ఇప్పుడు నువ్వు బయట బతకగలవా? 25,000 50,000 ఇస్తాను. అంతేకాదు నీకు తులాభారమే వేయిస్తాను.
నీ కూతురికేదో పెద్ద రోగం వచ్చిందన్నావు కదే, దాన్ని ఎక్కడైనా బయట పారేసి రా. బిడ్డ తల్లివైనా నువ్వు 16 ఏళ్ళ అమ్మాయిలా కనపడతావు. ఎటువంటి వాడైనా సరే క్షణంలో పడిపోతాడు. చెప్పా, వస్తావా? నేను ఈరోజు ఇక్కడికి వచ్చిందే ఈ పసిదాని కోసం. ఇదంటూ లేకపోతే నా భర్త చచ్చిపోయినప్పుడే నేను కూడా చచ్చిపోయేదాన్ని. దయచేసి నాకు 25,000 ఇప్పించండి. ఈ ఇంట్లోనే చాకరీ చేసుకుంటూ బతుకుతాను. ఏయ్, నేను చెప్పినట్టు విని వచ్చే, లేకపోతే వెళ్ళి పని చూసుకో. నువ్వు మనిషివేనట్టే, నీకు మామూలు చావు రాదే, కుక్క చావు చేస్తావు. ఏయ్, పోవే. ఏయ్, ఎల్లెల్లు. ఏంటి కోపంగా చూస్తావు? చూడక్క. ఏయ్ బండవుడా, ఆ? ఏంటి సార్? ఆవిడికి 1000 రూపాయలు ఇస్తానన్నానని వెళ్ళి చెప్పావు. అలాగే సార్. అక్క అక్క, ఆయన నీకు 1000 రూపాయలు ఇస్తారంట. రమ్మని చెప్పు. అలాగే అక్క. నాకు ఈ 1000 రూపాయలు వద్దు. నాకు 25,000 కావాలి. ఎక్కడైనా పాచి పని చేసి మీ డబ్బులు మీకు తప్పకుండా ఇచ్చేస్తాను. అంతేకాదు, వడ్డీగా మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా నువ్వు అడిగిన డబ్బు మళ్ళీ వచ్చిస్తాను. ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి, రా.